ఎగ్జామినేషన్స్ సీజన్ మొదలైపోయింది. పిల్లల కన్నా కూడా తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతున్నారేమో. టెన్షన్ పడితే సరిపోతుందా? లేకపోతే మనం పిల్లలకి వాళ్ళ టెన్షన్ తగ్గేటట్టుగా, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండేటట్టుగా ఏమైనా చేయగలమా? పరీక్షలు అనంగానే తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ అంతా కొనడం, మొక్కులు మొక్కడం, పూజలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, అలాగే ఎక్కువసేపు చదవడానికి కాఫీలో, టీలో కావాలంటే పెట్టివ్వడం, ఇలాంటివి అందరూ చేస్తారు. కానీ ఇంతకు మించి ఏమైనా చేయగలమా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ఆచరణలో కూడా పెట్టాలి. దీనికి పిల్లలతో కలిసి మీరు ఆ పరీక్షల టైంలో వాళ్ళు చదువుకునేటప్పుడు ఎక్కువ శాతం మీతో ఉండేటట్టుగా చూసుకోండి. ఎలా కుదురుతుందండి? మేము ఇద్దరము వర్కింగ్ అన్నది ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే డ్యూటీస్ వేసుకోండి. అమ్మకి కుదరకపోతే నాన్న, నాన్నకి కుదరకపోతే అమ్మ, వీళ్ళిద్దరికీ కుదరకపోతే అక్క, అన్న, ఎవరో ఒకళ్ళు. కానీ 2 గంటలు చదవండి, 3 గంటలు చదవండి అని ఒక్కళ్ళని వదిలేకండి. తర్వాత పరీక్షల టైం టేబుల్ మొదలవడానికి కొద్ది రోజుల ముందు నుంచే వాళ్లతో పాటు మీరు ఎలా చదువుకోవాలి, వాళ్ళ ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారు, దానికి మీరేమైనా హెల్ప్ చేయగలరా? లేదా వాళ్ళ టీచర్లతో మాట్లాడగలరా? వాళ్ళకి ఇంకేమైనా చదవడానికి, నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కొత్త మెథడ్స్ చెప్పగలరా? లాంటివి ఆలోచించండి. అందుకని పరీక్షలు మొదలయ్యే ముందరే ఇవన్నీ మొదలు పెడితే పరీక్షల టైంకి పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, చాలా మంది చదవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు, కానీ రాయడం ఎక్కువ చేయించరు. అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి 3 గంటలు ఒక ఎగ్జామ్ రాయడం అంటే మోడల్ ఎగ్జామ్ లాగా కొంతమంది చేస్తున్నారు. కానీ టైం డివిజన్, ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కుల క్వశ్చన్ కి ఎంత టైం కేటాయించాలి, లేదా పరీక్షలో ఉన్న 3 గంటల సమయాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అన్న విషయం మీద చాలా మంది దృష్టి పెట్టరు. కాబట్టి ఇలాంటివన్నీ పిల్లలకి మీరు ముందరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా టైం డివిజన్ రాసి ఇవ్వడం, అదే విధంగా వాళ్ళని ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ రాయడానికి కూడా టైమర్ పెట్టి ప్రాక్టీస్ చేయించడం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ రైటింగ్ ఎబిలిటీ, టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇంతే కాకుండా వాళ్ళని సెల్ఫ్ కరెక్షన్ అంటే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చూడకుండా రాశాక వాళ్ళని కరెక్షన్ చేసుకోమనండి. మేం చెప్తామండి అంటే చెప్పి వదిలేయడం కాదు, మీరు పక్క నుండి వాళ్ళు చేసుకునేలాగా చూడండి. తప్పులన్నిటినీ రెడ్ పెన్నుతో అండర్లైన్ చేయించండి. ఒక్కొక్క రెడ్ మార్క్ కి ఒక 1/4 మార్కో హాఫ్ మార్కో కట్ చేసేలాగా చూసుకోండి. అప్పుడు టోటల్ గా ఆ క్వశ్చన్ 5 మార్క్స్ అయితే ఎంత రావచ్చు అన్నది పిల్లలని క్యాలిక్యులేట్ చేయమనండి. అప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది స్పెల్లింగ్స్ లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది. అలాగే గంటల గంటలు చదవమని చెప్పకుండా షార్ట్ డ్యూరేషన్స్ అంటే ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు అవ్వంగానే కాస్త గ్యాప్ ఇచ్చి ఒక 5 నిమిషాలు హాయిగా లేచి అటు ఇటు తిరిగి మంచినీళ్లు తాగి బాల్కనీలోకి వెళ్లి మళ్ళీ కూర్చుని చదవమనండి. కంటిన్యూస్ గా బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. పుస్తకం ముందు ఉంటారు కానీ బుర్రలోకి వెళ్ళని చదువు వల్ల ఏమీ ఉపయోగం? అలాగే చాలా మంది పిల్లలకి ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది. అది పోగొట్టాలంటే ఇందాక అనుకున్నట్టుగా రాయడం ప్రాక్టీస్ చేయడం, టైంతో పాటు ప్రాక్టీస్ చేయడం, వాళ్ళకి వాళ్లే కరెక్షన్ చేసుకోవడం, ఇంప్రూవ్మెంట్ ని చూసుకోవడం. అంటే వాళ్ళ నిన్నటి పర్ఫార్మెన్స్ కి ఈ రోజు పర్ఫార్మెన్స్ కి ఎంత మార్పు ఉంది అన్నది పిల్లలకి చూపించగలగడం. అలాగే ప్రెజెంటేషన్, ఆన్సర్ షీట్ ఎంత చక్కగా ఉండొచ్చు, హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుండాలి, సైడ్ హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, లాంటివన్నీ కూడా. అలా అని దానికోసం టైం అంతా వేస్ట్ చేయడం కాకుండా ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా పక్కన ఉండి చేయించండి. జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వదిలేకండి. అప్పుడు మాత్రమే పిల్లలకి మా అమ్మకి నాన్నకి నా గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కేవలం నా మార్కులే కాదు అన్న నమ్మకం కలుగుతుంది. అలాగే ఒక చాప్టర్ చదివినప్పుడు దాన్ని చిన్న చిన్న వర్డ్స్ లో సమ్మరీ రాసుకునే అలవాటు చెయ్యండి. మళ్ళీ చాప్టర్ రివైజ్ చేయాలంటే మళ్ళీ గంట టైం పడితే ఎగ్జామ్ ముందు రోజు అన్ని రివిజన్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, టెన్షన్ పెరుగుతుంది. చదివిన చాప్టర్ ని వాళ్ళు చాలా చిన్న చిన్న వర్డ్స్ లో సమ్మరీ లాగా రాసుకోమని చెప్పండి. రాసుకున్నాక ఈ సమ్మరీలోని వర్డ్స్ చూసి సెంటెన్సెస్ వాళ్ళనే ఫ్రేమ్ చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రివిజన్ కి టైం తగ్గుతుంది. అలాగే ఏ చైల్డ్ కి ఆ చైల్డ్ చాలా స్పెషల్. కొంతమందికి చదివితే వస్తుంది, కొంతమందికి వింటే వస్తుంది, కొంతమందికి
రాస్తే వస్తుంది, కొంతమందికి పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా వస్తుంది, కొంతమందికి గ్రూప్ తో కలిసి కూర్చుని చదివితే వస్తుంది. కాబట్టి మీ చైల్డ్ ఇందులో ఏ కేటగిరీలో ఉన్నాడు అన్నది చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా వాతావరణాన్ని ఏర్పరచండి. అలాగే లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్, అప్లికేషన్ బేస్డ్ ఇలా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చే రకరకాల క్వశ్చన్స్ ని ఎంత టైంలో ఎలా ఆన్సర్ చేయాలి, దేని దగ్గర ఎక్కువ టైం ఇవ్వాలి అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి పక్క వాళ్ళతో కంపేర్ చేయకండి. వాళ్ళు ఇదివరకు చేసిన తప్పుల్ని గుర్తు చేసి దెప్పి పొడవకండి. ఎంకరేజివ్ గా మాట్లాడండి, ధైర్యం చెప్పండి, వాళ్ళు చేస్తున్న పనిని మానిటర్ చేయండి, పర్యవేక్షించండి, అవసరమైతే సలహాలు ఇవ్వండి, అప్రిషియేట్ చేయండి. ఓకే, ఇది వరకటి కన్నా నువ్వు బానే చదువుతున్నావు, ఇంకా కొంచెం కష్టపడితే చక్కగా చదవగలవు, నువ్వు కూడా ఇది సాధించగలవు లాంటివి. తప్పులు చేస్తే తిట్టడం కన్నా ఏ తప్పు చేశారో, ఎందుకు చేశారో, దాని కారణం ఏంటో కనుక్కొని దాన్ని తీసివేయడానికి ప్రయత్నించండి. నీకు గాని తక్కువ మార్కులు వచ్చాయంటేనా ఎప్పుడూ నువ్వు వింతే లాంటి రిజల్ట్ బేస్డ్ బెదిరించకండి. ఏం పర్వాలేదు, నువ్వు చక్కగా రాస్తావు, నిన్ను నువ్వు నవ్వు, కష్టపడు లాంటి వర్డ్స్ మాట్లాడండి. భయాలు మీరే సృష్టించకండి. దానికన్నా భయపడకుండా ఫోకస్డ్ గా చెయ్యి అని గైడ్ చేయండి. మెడిటేషన్ చేయించండి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయించండి, హెల్దీ డైట్ ఇవ్వండి. పర్ఫెక్షన్ కన్నా ప్రోగ్రెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది వరకటి కన్నా ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయ్యారు దాన్ని గుర్తించండి, మెచ్చుకోండి. పరీక్ష హాల్కి వెళ్ళడానికి మీ ఇంటి నుంచి అది ఎంత దూరము, ఎంత టైం పడుతుంది, ఆ రోజున ట్రాఫిక్ లో ఇంకా ఎక్కువ ఎంత టైం పడుతుంది, లాంటివన్నీ ఒక రోజు ముందరే వెళ్ళి చూసుకుని రండి. ముందు రోజు రాత్రిపూటే వాళ్ళ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, మిగిలిన స్టేషనరీ అంతా ఏమేం కావాలో సర్ది ఒక చోట పెట్టి, వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ తప్పకుండా ఇచ్చి పంపించండి. చివరి నిమిషంలో ఒక చోట ప్యాడ్, ఒక చోట పెన్సిల్ బాక్స్, ఒక చోట ఐడి కార్డు ఉంటే ఈ రష్యింగ్ లోనే సగం టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. ఒక పిల్లవాడు సక్సెస్ అవ్వాలంటే కేవలం వాళ్ళు బాగా చదవడం ఒకటే సరిపోదు. అటు స్కూల్లో టీచర్లు, ఇటు పేరెంట్స్, అటు పిల్లవాడి డెడికేషన్ అండ్ కమిట్మెంట్ మూడు కలిస్తేనే ఒక చైల్డ్ కి సక్సెస్. స్కూల్లో 40 మంది పిల్లలకి కామన్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఇస్తారు, కానీ పేరెంట్ గా మీరు మాత్రమే మీ చైల్డ్ కి ఏం కావాలో, ఏం చేస్తే వాళ్ళు ముందుకెళ్తారో తెలుసుకుని చేయగలరు. దాని ఫలితం కూడా అంత చక్కగానూ ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఎగ్జామినేషన్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.